వెహికల్ విషయం అయితేనేమి మిగతా విషయాల్లో అన్నిటిలో తన వంతు కృషి చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు. మరి మీకు అందరికీ తెలుసండి, ఈ స్కూల్ కానీ ఏదైనా ఒకటి నడపాలంటే డెఫినెట్గా వెనుకాల ఎవరి యొక్క హస్తం ఉంటుంది అని. అది మీకు అందరికీ తెలిసిందే. ఒక బండికి 2 చక్రాలు ఎలాంటివో ఒక కుటుంబానికి కూడా భార్యాభర్తలు అలాంటి వారు. వాస్తవంగా చెప్పాలంటే నేను చేసేటువంటి ప్రతి పనిలో కూడా మా ధర్మపత్ని అయినటువంటి శ్రీ లక్ష్మీ రాజేశ్వర గారు అన్ని ఈ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో అన్నిటిలో కూడా సహకరిస్తున్నారు. ఆమెను కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ముందు మనం ఆహ్వానించుకోవడం కంటే కూడా వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించి ఆస్వాదించడం అనేటువంటిది మన భారతీయ సంస్కృతి. కాబట్టి ముందు మన పెద్దలందరినీ, అలాగే మా యాజమాన్యాన్ని అందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరిగింది. ఈ విషయంలో 1-2 మాటలతో మా స్టాఫ్ అంతా కూడా మాట్లాడి లాస్ట్ డ్యాన్స్ మాస్టర్ చేతికి ఇవ్వాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారము. ఐఎమ్ వెంకటరమణయ్య, మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఫేర్వెల్ ఫెస్టివల్ డేకి వచ్చినటువంటి పేరెంట్స్ చాలా మంది వెళ్ళిపోయినారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మేము స్కూల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటాము. తర్వాత మా హెచ్ఎం సార్ కానీ, తర్వాత యాజమాన్యంతో కానీ చిన్న చిన్న అంటే మీ పేరెంట్స్తో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు జరుగుంటాయి. మీరు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాను. అయితే నేను రాత్రి నుంచి మా 10th క్లాస్ పిల్లల కోసం ఏదో ఒకటి గుర్తింపు ఉండేటట్టు చేయాలా, వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో రాత్రి నుంచి ఒక పాటని సెట్ చేసి రాయడం జరిగింది. కానీ చాలా మంది ఏమైనా 10th క్లాస్ పిల్లలు ఉండరు కదా, అంటే ఇంకా ఉండరు స్టూడెంట్స్ కూడా, అందరి కోసం కూడా ఆ సాంగ్ కొంచెం అంటే ఎక్కువ సెట్ కాలేదు, కొంచెం మాత్రం సెట్ అయింది. దాన్ని మాత్రమే పాడి వినిపిస్తాను. మా 10th క్లాస్ పిల్లల కోసము చిరు కానుక. గట్టిగా చెప్పట్లండి. ఎంఎస్ఆర్ స్కూల్ పిల్లలు ఎలా చెప్పను వీడ్కోలు, మీ మమతానురాగాలు మా ప్రేమానురాగాలు, మీ మా స్నేహం. ఎంఎస్ఆర్ స్కూల్ పిల్లలు ఎలా చెప్పను వీడ్కోలు, మీ మమతానురాగాలు మా ప్రేమానురాగాలు, మీ మా స్నేహం. ఎంఎస్ఆర్ స్కూల్ పిల్లలు భయాలు వీడి చదివితే జయాలు మీవే పిల్లలు. ఏకలవ్య ప్రతిభల ననుసరించే టీచర్సు ఎన్నో కష్టాలు అన్నీ సహిస్తే జయం మనదే పిల్లలు. ఎంఎస్ఆర్ స్కూల్ పిల్లలు ఎలా చెప్పను వీడ్కోలు. ఇది రాత్రి నుంచి ఇక్కడే సెట్ చేసినాను కాబట్టి ఇక్కడే పాడితే బాగుంటుందని అనిపించి పాడటం జరిగింది. మా హెచ్ఎం సారు ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను. అలా చక్కగా ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది.
అయితే మీకు అందరికీ తెలిసిందేనండి, అందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టింది మొదలు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా చాలా సుఖ చిన్నారులు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా, ఈ 7 మంది కూడా చిన్న వయసు నుండి అక్షరాభ్యాసన చేసుకొని ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఈ స్కూల్లో విద్యను అభ్యసించి వెళ్ళిపోతుంటే ఒక తండ్రి తల్లికి ఉండేటువంటి బాధ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసినటువంటిది. ఒక ఆడబిడ్డను పరాయింటికి పంపించేటప్పుడు ఎలా దుఃఖిస్తారో బాధపడతారో అంతకంటే ఎక్కువగా మాకు బాధగానే ఉంది. అయినా ఎక్కడికి పారు మా చిన్నారు, మా కళ్ళ ముందే మెలుగుతూ ఉంటారు. వాళ్ళు ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, మంచి స్థితిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో. మీకు అందరూ తెలుసు, మా చిన్నారులు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి సిఏలో ఇద్దరు, ఎస్కే ఖలీల్, ఆజీష్ అనేటువంటి ఇద్దరు కూడా పట్టు వీడని బట్టి విక్రమార్కుల్లాగా సాధన చేస్తూ ఉన్నారు. చెప్పాను, మీరిచ్చేటువంటి కానుక శ్రీ సప్తగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మీరు ఒక ఉన్నత స్థితిలో ఉండి అటు తల్లిదండ్రులకు, ఇటు యాజమాన్యానికి, ఇటు సమాజానికి అందరికీ కూడా మంచి మేలు చేయాలనేటువంటి దృక్పథంతో మీరు ఉండాలి అనేటువంటిది. వాళ్ళు ఇద్దరే కాదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పేరు చెప్పాలంటే చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో ఏ ఒక్కడు కూడా ఇంటి దగ్గర ఉండినటువంటి పరిస్థితి లేదండి. అందరూ కూడా విద్యావంతులుగా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇలాగే ఈ సప్తగిరి స్కూల్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి బిడ్డ 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళిన తర్వాత చక్కగా అన్ని రంగాలలో వెలగాలని, అన్ని రంగాలలో ఉంటూ సమాజానికి ఒక మంచి భావి భారత పౌరుల్ని ప్రసాదించారనేటువంటి కీర్తి ప్రతిష్టలు గురువుగా నేను ఆశిస్తూ ఉన్నాను, తెచ్చిపెట్టాలనేటువంటి ఉద్దేశం. ఇకపోతే ఎవరన్నా ఇంకొక మైక్. మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు చాలా మంది, నేను డ్యాన్స్ చేయమని. ప్రస్తుతం డ్యాన్స్ చేసే పరిస్థితిలో లేను, అందుకని ఒక సాంగ్ ని మా సప్తగిరి స్కూల్కి ప్రేమ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. చల్లని తోడై చదువుల తల్లి మా ఊరే వెలసింది, చల్లని తోడై చదువుల తల్లి మా ఊరే వెలసింది. ఊరులోని తల్లి, ఊరులోని తల్లి మన పాలి తల్లి. గిరి 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 ఇది సప్తగిరి, మన భవితలు మాటే మన సప్తగిరి. గిరి 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 ఇది సప్తగిరి, మన భవితలు మార్చే మన సప్తగిరి. గిరి 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 గిరి
కావలి పూరప్పండి సప్తగిరి శేషులోకే తిరిగి ఇది సప్తగిరి మన భవితలు మాచే మన సప్తగిరి గిరి 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 ఇది సప్తగిరి మన భవితలు మాచే మన సప్తగిరి తల్లిలోని లాలనంతా కలబోసిన తీరండి తండ్రిలోని మంగళింపు తమ బాటకు రథబండి తల్లిలోని లాలనంతా కలబోసిన తీరండి తండ్రిలోని మంగళింపు తన బాటకు రథబండి ఏ చోట విన్నా తన పేరండి సప్తగిరికి సాటే తండ్రి తల్లిలోని రక్షణ తనదే తండ్రిలోని శిక్షణ తనదే గిరి ఇది సప్తగిరి మన భవితలు మాచే మన సప్తగిరి గిరి 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 ఇది సప్తగిరి మన భవితలు మార్చే మన సప్తగిరి గిరి గిరి క్రమశిక్షణకు మారు పేరు సప్తగిరి స్కూల్ అండి తిరుగులేని గురువుల బోధన సప్తగిరి స్పెషల్ అండి క్రమశిక్షణకు మారు పేరు సప్తగిరి స్కూల్ అండి తిరుగులేని గురువుల బోధన సప్తగిరి స్పెషల్ అండి ఉన్నత స్థాయికి అభిలావండి సప్తగిరి అది ఎవరెస్ట్ అండి తల్లిదండ్రులు కదలి రండి పిల్లల భవిష్యత్తు మార్చుకోండి గిరి గిరి ఇది సప్తగిరి మన భవితలు మార్చే మన సప్తగిరి గిరి 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 ఇది సప్తగిరి మన భవితలు మార్చే మన సప్తగిరి సప్తగిరి ప్రదర్శించడం వాస్తవంగా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ ఆనంద సమయంలో మా డాన్స్ మాస్టర్కి ఇచ్చేటువంటి చిరు కానుకగా నేను అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. వాస్తవంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా వేలతో కూడినటువంటి పని. చాలా చక్కగా మన మీద ఉండేటువంటి మన స్కూల్ మీద ఉండేటువంటివి మన తల్లిదండ్రులు మన అభిమానంతో చాలా చక్కగా ఈ ప్రదర్శన మన చేతుల మీదుగా చేయించడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పా, ఏదైనా విజయాన్ని సాధించాలంటే అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ కార్యక్రమంలో తనంటూ ఒక వ్యక్తి వస్తున్నది. ఆ వ్యక్తి ఈరోజు మిస్ అయినట్టుగా రాలేదు. వాస్తవంగా ప్రతి విజయం వెనుక ఒకరి హస్తం ఉంటుందంటారు. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. మరి సఫీ వెంట ఒక వ్యక్తి వస్తున్నారు. ఆ వ్యక్తి ఈరోజు రాలేదు. ఆ వ్యక్తి ఎవరు కూడా తెలియదు, కాకపోతే పేరు కూడా తెలియదు నాకైతే. అన్ని విధాల సభ్యులకు సహకరిస్తూ అన్ని విషయాల్లో, పిల్లల విషయంలో, ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా
ఈ ప్రదర్శన ప్రదర్శింపజేయడం జరిగింది.